రవ్వంత గ్యాప్ లేకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వరుస పెట్టి ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక సంఘటన మనుషుల ప్రాణాలు గంపగుత్తగా పోతూనే ఉన్నాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ దగ్గర వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారుల బోటు బోల్తా పడి 6 మంది గల్లంతైనటువంటి ఆ ఎపిసోడ్ ఇంకా ఫ్రెష్‌గానే ఉంది. తాజాగా ఈసారి గోదావరిలో గిరిజనులు చేపల వేటకు వెళ్ళి ఒకే గ్రామానికి చెందిన 5 మంది మృత్యువాత పడ్డారు. అత్యంత తీవ్ర బాధాకరం విషాదం. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్ళారు. పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద చేపల వేటకు వెళ్ళారు. వాళ్ళు ఏమంటారు, గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందినటువంటి మొత్తం 3 మహిళలు, 2 పురుషులు, 5 మంది ఒకే ఊరోళ్ళే. వాస్తవానికి లోతు ఎక్కువగా ఉండడంతో తెలుసుకోకుండా కొంచెం లోపలికి పోయినరు. అప్పుడే అలలు వచ్చినాయి, ముంచేసాయి. 5 మంది చనిపోయారు. ఎంత దారుణమయ్యా నిజంగా, పాపం కాదు, ఒకే ఊరోళ్ళు. సో దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి ఇది హృదయ విచారకరం అన్నారు. అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన అన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పారు. ఆ మృతుల ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ ఆ కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చెప్పారు. తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. ఒకటా రెండా ఎన్ని సంఘటనలు, చివరికి గుళ్ళల్లో తొకిసలాటలు, ఏమంటారు, గొడగొలడాలు, ఇంకోటి గొలడాలు, పెచ్చులు ఊడిపడాల దగ్గర నుంచి మొదలెడితే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, టపాసులు పేలుతాయి, స్టీల్ ప్లాంట్లో ఇంకా అన్ని పేలుతాయి. వరుస పెట్టి ఒకటా రెండా ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ప్రతి సంఘటన అప్పుడు అయ్యో పాపం అనుకోవడం తప్ప ఏంటో.